హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ ఆల్. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్. ప్రశాంతంగా కూర్చొని స్టార్ట్ చేద్దాం. 1 హ్యాండ్స్ 2 గట్టిగా రబ్ చేసుకో. మీ కాళ్ళ మీద పెట్టుకొని ఆ ఎనర్జీ శరీరం అంతా మసాజ్ చేసుకో. మీ 2 అరికాలు చూస్తూ నవ్వుతూ సంతోషం కొద్దాం. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్. సార్ ఇవాళ మిరాకిల్ అండి. నాదేమో ఫోన్ బ్యాలెన్స్ అయిపోయిందండి ఇవాళ. ఓకే. పక్కన వైఫైతో ఇది కనెక్ట్ అయ్యానండి. ప్రాబ్లం వెరీ గుడ్. వచ్చిందేమో క్లాస్ మిస్ అనుకున్నాను. ఒక చిన్న ప్రాబ్లం కూడా లేకుండా క్లాస్ అటెండ్ అయ్యారు. వెరీ గుడ్ అండి. చాలా మిరాకిల్ అండి. చాలా హ్యాపీగా ఉందండి. ఇలా ఓంకారం డివైన్ లైట్ అన్నప్పుడు ఒళ్ళంతా వైబ్రేషన్ వచ్చిందండి. ఇక్కడ లైట్ వెలిగినట్టు వచ్చిందండి. ఓంకారం ఓకే. అప్పుడేమో డమరకం సౌండ్ వినపడుతుందండి. గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకున్నాను శివాలయంలో ఇవాళ. అంతా ప్రశాంతంగా ఉందండి. వెరీ గుడికి గుడ్. గుడికి ప్రదక్షిణాలు చేశానండి. ఫస్ట్ ప్రదక్షిణప్పుడు అంతా ప్రశాంతంగా ఉంది. రెండో రౌండ్ అయినప్పుడు కాగితం పట్టుకొని అక్కడ హోమంలో వేసానండి. ఆ వేడి మొహానికి తగిలినట్టు వచ్చిందండి. ఆ పేపరు అంతా కాలిపోయింది. నా కోరిక నెరవేరినట్టు వచ్చిందండి. వెరీ గుడ్ అండి. ఇవాళ ఫర్గివ్నెస్ మటుకి మా గురువు గారే చెప్తున్నారండి. ఏం పాపం? బ్లెస్సింగ్స్ ఏమో నాకు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చానండి. మనీ కౌంటింగ్ వచ్చేసి గురువు గారికి 10% ఇచ్చానండి. బాబా గారికి 10% ఇచ్చానండి. ఇవాళ మన విజువల్ బీరువాలో మనీ తీసి కౌంట్ చేసి మళ్ళీ అలా పెట్టేశానండి. పెట్టేసి కొంత అమౌంట్ పెట్టి నాకు ఇంట్లో సరుకులు 2 monthsకి సరిపడా తెచ్చుకున్నానండి. రైస్ బ్యాగ్స్ 2 వేసుకున్నాను. బిర్యానీ రైస్ ఒక బ్యాగ్ వేసుకున్నాను. ఇంట్లోకి అన్ని సరుకులు ఫుల్గా తెచ్చుకున్నానండి. తెచ్చుకొని కిచెన్లో 2 డబ్బాలో పెట్టేసాను. మా వారికి కొంత అమౌంట్ ఇచ్చి పిల్లలకు కొంత అమౌంట్ ఇచ్చి నా దగ్గర పెట్టుకున్నాను. అలా వెరీ గుడ్. చేసి మా డిపార్ట్మెంట్ స్టోర్కి మా గురువు గారు విజిటింగ్కి వచ్చారంటండి. ఓకే. విజిటింగ్ వచ్చి బాగా సేల్స్ జరుగుతుంది, బాగా చేస్తున్నా అని బ్లెస్సింగ్స్ ఇచ్చారంటండి. తప్పకుండా. డిపార్ట్మెంట్ స్టోర్ అంతా బాగుంది, బాగా చేస్తామని బ్లెస్సింగ్స్ ఇచ్చారండి. ఇంకా ఇంప్రూవ్ అవుతుందని బ్లెస్సింగ్ చేసి ఓకే సార్. వెరీ గుడ్. ఎక్సలెంట్. అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. ధీమాగా ఉంది. ఓకే. ఓకే ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. లేట్ అయినా సారీ సార్. వచ్చి కూర్చున్నాను. కూర్చొని మీరు అలా ప్రేయర్ పొజిషన్ హార్ట్ మీద చేసుకుని సంకల్పం చెప్పండి అన్నప్పటి నుంచి తాడై ఒక్కటే మీటుంది సార్. అసలు డివైన్ లైట్ అది ఏదో నాకు పవర్ఫుల్ గా అసలు కూర్చున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా అలాగే అనిపిస్తుంది సార్. చాలా ఎనర్జెటిక్ గా ఉంది సార్. చాలా థ్యాంక్స్ సార్. చీటీ రాసి గుడికి వెళ్ళండి అంటే నాకు ఈరోజు ఫ్రైడే అని గుర్తొచ్చి కనకమ్మ వాళ్ళ గుడికి వెళ్ళాను. విజయవాడ కనకదుర్గ గుడికి వెళ్ళాను సార్. ఇవాళ చాలా హ్యాపీగా అనిపించింది సార్. నేను రియల్ అక్కడే ఉన్నానేమో అన్నట్టు నాకు ఫీల్ వచ్చింది సార్. ఇవాళ అయితే రిటర్న్ ఇక్కడికి మళ్ళా ఇక్కడ కూర్చున్నా కూడా నాకు అక్కడే ఉన్నట్టే ఫీల్ వచ్చింది సార్. చాలా హ్యాపీగా అనిపించింది సార్. 3 ప్రదక్షిణాలు చేసి లోపల సంకల్పం 1 year గోల్, మంత్లీ గోల్ చెప్పి ఆమెకి హాయిగా పసుపు కుంకుమ అంటించుకొని బయటికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది సార్. హోమంలో చీటీ వేసినప్పుడు ఇంకా హ్యాపీగా అనిపించింది సార్. బ్లెస్సింగ్ చాలా ప్రొటెక్ట్ గా బాగుంది అన్నట్టుగా నాకు ఫీల్ వచ్చింది సార్. ఇవాళ అయితే చాలా హ్యాపీగా వెరీ అనిపించింది. గుడ్. చాలా
అంత పవర్‌ఫుల్ గా అనిపించింది సార్ ఇవాళైతే. చాలా పవర్‌ఫుల్ గా వచ్చింది సార్. విజన్ కూడా అలాగే వచ్చింది. మీకు ఆమె బ్లెస్సింగ్‌తో పాటు మీ వాయిస్‌తో పాటు చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఇవాళ నాకు. చాలా థ్యాంక్ యూ సార్. గురుగారికి ఈరోజు ఆహ్, గురుగారు, అమ్మ వాళ్ళు, నాన్న ఎప్పుడు బ్లెస్సింగ్ ఇప్పటికి ఉంటాయి సార్ నాకైతే. నేను అదే కోరుకుంటాను. వాళ్ళ బ్లెస్సింగ్ నాకు కావాలి. నాకెప్పుడు ఉండాలి. అలాగే కోరుకుంటున్నాను సార్. ఈరోజు యాన్సిస్టర్స్ బ్లెస్సింగ్ ఫ్రీగా బ్లెస్సింగ్ వస్తుంది. బ్లెస్సింగ్ ₹100. ఏమో సార్ అలాగా అనిపిస్తుంది నాకైతే. ఒక్కసారి వాయిస్ వింటే చాలు అంత వాళ్ళది మీదంతే. ఆ! రోజు మీ వాయిస్ ఇక్కడ విన్నా నాకి రోజు అమ్మ వాయిస్ విన్న తర్వాత గూడా నాన్నది ఆటోమేటిక్ కనెక్ట్ అవుతూ ఉంటుంది. నాకు చాలా ఇష్టం. వాళ్ళు ఒక్కసారైనా ఫోను చేస్తారు. డైలీ వన్స్ అన్నా ఫోను చేస్తారు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థాంక్ యూ సార్. ఎప్పుడైనా కష్టపడినారో ఆటోమేటిక్‌గా బ్లెస్సింగ్స్ వస్తాయండి మీకు. మీరు అడగనవసరం లేదు. ప్రతిదానికి బ్లెస్సింగ్ వస్తాయి. మీరు చెప్తే ఇంకా ఎక్కువ వస్తాయి. ఓకేనా? యాన్సిస్టర్స్ చెప్పండి. హీలింగ్ అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఇవాళ. అలాగే ఎప్పుడో నాన్నమ్మకేమో మాట్లాడినప్పుడు ఫస్ట్ మేము అప్పుడు ఎప్పుడైనా మాట్లాడింటాం కదా సార్. చిన్నప్పుడు గాని ఏదైనా నాకు ఆ వాయిస్ వినిపించినట్టు అనిపించింది సార్ ఇవాళ. ఏదో తెలియని వయసులో మాట్లాడిన వాయిస్ నాకు వినిపించింది సార్. తనతో నాతో కనెక్ట్ అలాగా ఏదో కొన్ని విషయాల్లోగా చిన్న చిన్న పాపలాగా మాట్లాడినప్పుడు నాకు ఆ వాయిస్ నాకిప్పుడు మళ్ళీ ఇప్పుడు వినిపించినట్టు అనిపించింది సార్. తను అలా కాదురా ఇల్లమ్మ, ఇల్లమ్మ అని నాకు 3 టైమ్స్ అలాగే వినిపించింది సార్. అది చాలా హ్యాపీగా అనిపించింది నాకు. మళ్ళీ రిటర్న్ వాయిస్ వినిపించింది నాకు. అలాగే ముక్కోటి దేవతలన్నప్పుడు హ్మ్. నాకసలు ఇంకా కనకమ్మవారి గుడి దగ్గర ఎలాగున్నానో అలాగే మళ్ళా అక్కడ కూడా నాకు ఆశీర్వాదం వచ్చింది సార్. చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఇవాళ. నిజంగా రియల్‌గా చాలా హ్యాపీ అనిపించింది. అంటే మనస్ఫూర్తిగా ఆమెకి శరణాగతి అయినట్టు నాకు అలాగ అనిపించింది సార్ ఇవాళ. వెరీ గుడ్. మనీ కౌంటింగ్‌లో అంతే సార్. నా 1 ఇయర్ గోల్ నేను రీచ్ అయినందుకు, నాకు 1 ఇయర్ గోల్‌కి అమౌంట్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఆ 1 ఇయర్ గోల్ కూడా నిన్న ఒకటి నాకు విజన్ వచ్చింది సార్. విజన్ కాదు నిన్న నాకు మా ఆయన ఇలాగ అన్నారు. ఒకటి చెప్పారు సార్. అది దాని గురించి మళ్ళీ ఈరోజు కూడా ఆలోచించేసాను సార్ నేను. అంటే మంచి విషయాలే చెప్పారు. అటువైపు గూడా కొన్ని అనుకోకున్నట్టు గూడా కొన్ని విషయాలు వస్తుంటాయి సరే. అది ఇక్కడ విజన్ చేసినా వాళ్ళు ఎదురుపడి మనకు చెప్పినా కూడా అన్నీ యూనివర్స్ ఏమన్నా అలాగా పంపిస్తుందేమో సూచనలు అనిపిస్తుంది సార్ నాకైతే. చాలా ఎక్సైటింగ్‌గా ఉంది సార్ అది. చెప్తాను. 2 డేస్ ఆగండి అని చెప్పారు వాళ్ళు. నేను దాన్ని కూడా షేర్ చేశాను. హ్యాపీనెస్ అనిపించింది నాకు కూడా. అటువైపు కూడా కొంచెం ఇంకా ఒక అడుగు ముందుకేస్తే ఇంకొక అడుగు కూడా వేయాలేమో అనిపించేటట్టు నాకు ఆయన అలా చెప్పినందుకు చాలా హ్యాపీగా అనిపించింది నాకు. చాలా హ్యాపీగా అనిపించింది సార్. థాంక్ యూ సార్. ఇలాగ మీరు అక్కడ కూర్చొని ఇక్కడ మాకు చెప్తున్నందుకు, మేము ఇక్కడ గోల్ రీచ్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. మీరు నవ్వితే సరిపోద్ది. మేము నవ్వొద్దా? ఏం చెప్పారు అందుకని? అది చెప్పడం మాట అది చెప్తే ఎలాగా? లేదు సార్. అది కాదు. నా రీజన్‌కి కాదని ఇంకొకటి అలాగా. దానికి కాదని ఇంకొకటి కూడా నేను గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నాను సార్. అంతేగాని నేను ఇంకా దాన్నేం రిమూవ్ చేయలేదు సార్. సారీ. నేనేం తప్పు చెప్పేసాను. తర్వాత నిన్న మీ దగ్గర మాట్లాడాను కదా సార్. ఒక 2 మినిట్స్ 10:30 2 లో మినిట్స్ కాదు పావుగంట. నాకొక కాల్ వచ్చింది సార్. హ్మ్. గురు మెసేజ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఒక 9:30 ఆర్ 10 లోపల ఒక కాల్ వచ్చింది. ఒక కస్టమర్ కాదు షాప్ వాళ్ళు ఫోన్ చేశారు. హ్మ్. షాప్ ఫోన్ చేసి ఒక 6 బ్లౌజెస్ స్టిచ్చింగ్ ఇచ్చారు. ఎన్నండి? 6 6 సార్. అమౌంట్ 6కి ఎంత? 200 సార్. సో, మనైతే వచ్చింది. వచ్చింది సార్. ఆర్డర్ అయితే వచ్చింది. ఆర్డర్ వచ్చింది. ఎప్పుడొచ్చింది? సార్ నిన్న నైట్ మీరు మాట్లాడిన ఈవినింగ్ తర్వాత. వస్తారు మాట్లాడిన తర్వాత. అవునా? మొన్నటి వరకు కూడా మీరు లాగిన్‌లో డబ్బులు ఇవ్వలేదు అని ఫీలింగ్ మనసులో ఉండిపోయింది. ఇస్తామని చెప్పారు. కానీ ఇవ్వలేదు. అది మనసులో ఉండిపోయింది. ఆ మనసులో ఉండిపోవడం ఏముంది? ఇవ్వలేకపోయినా బాధ ఉండడం వల్ల మీకు డబ్బులు రాలేదు. అవకాశం రాలేదు. ఎప్పుడైతే మాళ్ళకి లాకెట్‌లో డబ్బులు పంపిస్తారో
అమ్మాయిని ఇస్తానని మీరు హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆటోమేటిక్గా మైండ్ పీస్ఫుల్ అయింది, మీకు డబ్బులు వచ్చినాయి. అదే కదా, ఎప్పుడైతే మీ మైండ్ పీస్ఫుల్ అవుతుందో మీ స్టక్ మనీ అది కూడా వచ్చేస్తుంది. కాబట్టి ముందు తీర్చుకోవాలి. మీరు ఎలాగ మాలకేస్తారు, నాకే డబ్బులు వస్తుంది తెలుసు కాబట్టి నేను ఆల్రెడీ ఎప్పుడో కొనేసి చేంజ్ చేసి పూజలో కూడా ఇస్తాను. రేపు 11 డేస్ పూర్తి అయిపోవాలి. డబ్బులు తీసుకుంటే ఇవ్వదు కాబట్టి డబ్బులు ఏమో అడిగాను. థ్యాంక్ యూ మీరు సార్. ఇచ్చిన ఇవ్వకపోయినా మీ బతికి లాగిలు వచ్చేస్తాయి. నేను డిసైడ్ ఇచ్చేద్దాం అని చెప్పి నాకు తెలిసి ఈ మంత్రం మీరు తీసుకుంటాను చెప్పి అందుకే నేను లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో లాగిలు చేయిస్తాను. ఓకేనా, చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అనుకోలేదు నేను, నాకు అలాగా చాలా హ్యాపీగా అనిపించింది. మీరు ఇలా సర్ప్రైజ్ ఇస్తారని కూడా నాకు తెలియదు. ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంటుందండి, కానీ డబ్బే మెయిన్, కర్మ క్లీన్ చేయాలి కాబట్టి. ఓకేనా, మీరు హ్యాపీ ఫీల్ అవ్వండి. నా జాబ్లో డబ్బులు రావాలని కోరుకోండి, వస్తాయి. అలాగే బయట నుంచి బ్లౌజ్ రావాలని కోరుకోండి, వస్తాయి. అలాగే మా హస్బెండ్ డబ్బులు రావాలని కోరుకోండి, వస్తాయి. ఓకేనా, మనీ నేను అప్పుడప్పుడు వింటే చాలు. మీరు అనుకోండి 108 సార్లు చేయాలి, నేను జస్ట్ 20 చెప్పి వింటే చాలు, వచ్చేస్తాయి. ఓకేనా, కానీ ధీమాగా ఉండాలి, ధైర్యంగా ఉండండి. ఓకేనా, ఈ బర్త్డే చాలా బ్రహ్మాండం చేసుకోవాలి. లైవ్ ఇస్తారా మాకు సెలబ్రేషన్స్? సార్ చేస్తాను. డిసైడ్ అవ్వండి, డిసైడ్ అవ్వండి. ఈ రోజు ఊహించుకోండి ఎలా చేసుకోవాలి, ఎంత హ్యాపీ చేసుకోవాలి, అయిపోద్ది. ఓకేనా, సదాస్తు. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ. ఈరోజు చాలా హ్యాపీ డార్క్ అనిపించింది సార్. బ్లూ లైట్ బ్లూ మ్యాచింగ్ ఏంటంటే అవును సార్. చెప్పండి. అసలు రాత్రే మీకు చెప్దాం అనుకున్నాను, నైట్ ఏమన్నా? అయిందని చెప్పలేదు సార్. అయితే మొన్న అదే శివరాత్రి రోజు మా అమ్మది పుట్టినరోజు ఉండే కదా సార్. అప్పుడు అవునండి. నేను కాశీకి పంపించాను సార్. అది అన్నదానానికి పంపించా, అమ్మ పేరు మీద Very good. మొత్తం రాసి పంపించా. అయితే వాళ్ళు చాలా బిజీలో ఉండి అసలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు సార్. కొంచెం అసంతృప్తిగా ఉండేది, ఎందుకంటే అమ్మ పేరు మీద అసలు జరిగిందా లేదా అని అసంతృప్తిగా ఉండేది. నిన్న వాళ్ళే ఫోన్ చేశారు సార్, ఫోన్ చేసి అడిగారు, Okay. మళ్ళీ ఒకసారి అది స్లిప్ పంపించండి మేడం, చూస్తాము, ఇన్ని రోజులు మేము బిజీలో ఉన్నాము, అసలు మాకు ఇది కాలేదు. నేను ఫోన్ చేశాను అనమాట. ఫోన్ చేస్తే తర్వాత వాళ్ళు చూసుకొని నిన్ననే నైటే రసీదు పంపించారు సార్ అమ్మ పేరు మీద. Very నేను good. ఆ, 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 అమ్మ పేరు మీద మళ్ళీ నేను ఇచ్చినట్టు రసీదు పంపించారనమాట. చాలా హ్యాపీ Very good. అనిపించింది సార్ ఈరోజు. మీరు దేవతలకి మామూలుగా వీళ్ళకి యాన్సిస్టర్స్ చెప్పినప్పుడు మటుకు దాంట్లోంచి 2 కళ్ళు కనపడ్డాయి సార్. అంటే ఉట్టి కని గుడ్లే నన్నే చూస్తున్నట్టుగా అనిపించాయి సార్. మీకు ఏదో పెండింగ్స్ ఉన్నాయి, అందువల్ల కళ్ళు కనపడతాయి, మాకు ఫుల్ ఫేస్ కనిపించట్లేదు. అవును సార్, నిజంగా ఫుల్ ఫేస్ కనిపించట్లేదు నాకు. ఫుల్ ఫేస్ కనిపించాలంటే మీకు ఏ కొన్ని ఉన్నాయి, అవి క్లియర్ చేయాలి. క్లియర్ ఫుల్ విజన్ వస్తుంది మీకు. అవును. ఇప్పుడు వినాయకుడిది కనిపించిన ఇది పడుకుంటే కళ్ళు తప్ప ఏం కనపడదు కదా. కళ్ళే కనిపిస్తాయి సార్ ఫస్ట్. అవును. ఫుల్ ఫేస్ కనపడాలంటే లైవ్ లో రావాలంటే ఏదో కొన్ని ఉన్నాయి మీకు క్లియర్ చేసుకోవాల్సినాయి రెస్పాన్సిబిలిటీస్, అది క్లియర్ చేసుకోండి. ఆ ఫుల్ ఫేస్ కనపడదు, అది విత్ సార్. స్మైల్ తో కనిపిస్తుంది. ఏనుకున్నా కన్ను వాటే కనపడుతుంది, 2 కనపడతాయి, కళ్ళు తప్ప ఇంకేం కనిపించట్లేదు. సో అవి మీకు అవును కోపంతో సార్. ఉన్నాయి, ఆ కోపం క్లియరితే కనపడతాయి క్లియర్ గా. ఓకే ఆ సార్. కోపం క్లియర్ చేసుకోండి. చెప్పండి. అయితే నేను అట్లా కనిపించినప్పుడు అనుకున్నా సార్, నేను అమ్మకి చాలా తృప్తి ఫీల్ అయినట్టు అనిపించింది సార్ నాకు. అయితే ఈరోజు ఓంకారములు సార్. ఈరోజు చాలా అసలు అమ్మవారి దర్శనము ఎట్లా అయిందంటే, అసలు మనం నలుగురము కలిసి అక్కడ గౌతంపూర్లో మా అమ్మవారికి ఫ్రైడే చేశారు సార్, అభిషేకం చేస్తారు అనమాట. మన నలుగురం కలిసి వెళ్ళామంట సార్ అక్కడికి. దాని నేను కూడా వచ్చాను. మీరు కూడా సార్ నలుగురం తీసుకోండి, 2 నిమిషాలు తీసుకోండి.
అక్కడికి వెళ్తే సార్ అసలు అయ్యగారికి ముందే చెప్పుంచా అనమాట. ఇట్లా అభిషేకం దానికి మేమొస్తామని చెప్పుంచాను. చెప్పుంచితే అయ్యగారు అన్నీ రెడీ చేసుకొనున్నారు సార్. అసలు ఎంత అంటే సార్ ఈరోజు మటుకు చాలా స్పష్టంగా సార్. ఫస్ట్ గంధంతోటి, పసుపు, కుంకుమతోటి, తర్వాత ఆవు పాలు, ఆవు పెరుగు, నెయ్యి, పంచదార అన్నిటితోటి అభిషేకం చేశారు సార్ ఈరోజు. వస్తున్నాం కొంచెం అంటే చాలా సంవత్సరాలయింది సార్. మేము అక్కడి నుండొచ్చి తర్వాత వెళ్ళలేదు గదా! 3 ఇయర్స్ అయిపోయింది సార్. కాకపోతే అయ్యగారి ఫోటోస్ అభిషేకం ఫోటోస్ పెడుతూనే ఉంటారు గానీ, అసలు ఈరోజు అక్కడ నిల్చొని చూడటం. అయితే అందరం నలుగురం 4 తెచ్చామంట సార్. నేనేమో ముక్కు పుల్ల తీసుకున్నానంట సార్ అమ్మవారికి. మీరు శారీ తెచ్చారంట. విజయలక్ష్మి గారేమో గాజులు, పసుపు, కుంకుమ, శిల్పానేమో దండ, హ్మ్, పూలదండ అమ్మవారికి. అట్లా నలుగురం 4 తీసుకెళ్ళామంట సార్. అయితే ఈ ఓకే. అభిషేకం అయిపోయి అలంకరణ గావటానికి ఇంకా టైం పట్టుద్ది గదా! మనకనేసి పక్కనే రామాలయం ఉంది సార్. అక్కడికి తీసుకెళ్ళా అంట మేము. అక్కడికి తీసుకెళ్తే అక్కడ అయ్యగారికి ఫస్టే ఫోను చేసి ఉంచితే అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ గూడా గోత్రనామాలతోటి మనకు పూజ, మళ్ళా హనుమాన్ వారికి ఆకుతో పూజ అదంతా చేయించారంట సార్. హనుమాన్ వాళ్ళది చిన్నది ఇట్లా విగ్రహం ఉంటది సార్. ఆ విగ్రహంకి చేపిస్తారు ఫస్ట్ అక్కడ కూర్చోబెట్టే ముందు. అభిషేకం అవన్నీ చేపిస్తారు. అట్లా చేయించారంట సార్. అయితే రాముల వారికి వారికి కూడా మనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి తీసుకెళ్ళామంట సార్. ముగ్గురు రాముల వారు, అమ్మవారును, లక్ష్మణ వారు, హనుమంతుల వారికి దండలు అట్లా అందరం బట్టలు అవి తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసామంట సార్. అక్కడ కొంచెం మెడిటేషన్ చేసుకున్నామంట. అక్కడ నుండి బాబా గుడికెళ్ళామంట సార్. అక్కడ అభిషేకం అవన్నీ చేయించారంట మనతోటి మొత్తం విగ్రహానికి. చేంజేసి అక్కడ కొంసేపు మెడిటేషను. అక్కడ ఈ బట్టలు ఇవన్నీ డొనేట్ చేసి అక్కడ అన్న సంతర్పణ జరుగుద్ది సార్. నెలలో ఒక రోజు జరుగుద్దనమాట. మూడో గురువారం జరుగుతది. ఆ అన్న సంతర్పణకి మన నలుగురం డొనేషన్ రాసామంట సార్. అక్కడ కొంచెం మెడిటేషన్ చేసుకొని మళ్ళీ అమ్మవారి గుడికొచ్చామంట సార్. అలంకరణ అయిపోద్ది గదా! ఈ లోపల ఇవి కవరప్ చేసుకున్నామనమాట గుళ్ళు. అయితే వచ్చిన తర్వాత ఇంకా అమ్మవారి గుడిలో గోత్రనామాలతో అయ్యగారు పూజ చేశారంట. ఆ తర్వాత హారతి ఇచ్చారంట సార్. అక్కడ హారతి తీసుకొని ఇట్లా మేమొచ్చాము ఇట్లా అదే హీలింగ్ చేస్తాము మేమందరమని అయ్యగారితో కొంసేపు మాట్లాడి, అక్కడ కొంసేపు మెడిటేషన్ చేసుకొని వచ్చామంట సార్. అయితే అది పేపరు మనకి రాసిన తర్వాత ఇష్టమైన గుడి అన్నప్పుడు కాళేశ్వరం వెళ్ళామంట సార్. మళ్ళా ఈ కాళేశ్వరానికి గూడా నలుగురం వెళ్ళామంట సార్. నలుగురం వెళ్లి ధ్వజస్తంభము ఒక దగ్గర కూర్చుంటే 4 ఉంటాయి గదా సార్ ధ్వజస్తంభాలు. అవునండి. 4 ధ్వజస్తంభాల దగ్గర నలుగురం అన్నమాట. నలుగురం ఎళ్లి అక్కడ అదే మామూలుగా దండం పెట్టుకొని 4 నందుల దగ్గర నలుగురం ఒక చోటెళ్లి తర్వాత వెళ్లి అభిషేకం చేయించుకున్నామంట సార్. అక్కడ గూడా హ్మ్. అదేంటి బట్టలును, దండలు అవి ఇచ్చేసి అక్కడ కొంసేపు కూర్చొని హ్మ్. మెడిటేషన్ చేసుకున్నామంట సార్. ఈరోజు ఓంకారంలో చాలా అట్లా విజన్ వచ్చింది సార్. చాలా బాగా అనిపిచ్చింది. తర్వాత మనీ కౌంటింగ్ చేసేటప్పుడు మటుకు మా దేవుడి ఊర్లో ఇట్లా గోపురం లెక్క ఉంటది సార్. పైన లక్ష్మీ అమ్మవారు, కనకదుర్గ అమ్మవారును, వారాహి అమ్మవారు. నా దగ్గర ముగ్గురి వెండి విగ్రహాలున్నాయి సార్ అమ్మవారియి. ముగ్గురు ఇట్లా కూర్చున్నారంట. ఇట్లా ఫస్ట్ ఇక్కడ లక్ష్మీ అమ్మవారు, ఇటుపక్క అమ్మవారు, ఇటుపక్క అమ్మవారు. అటుపక్క గోడుంటది గదా సార్. ముగ్గురు కూర్చొని నేను మనీ కౌంటింగ్ చేస్తుంటే చూస్తున్నారంట సార్. అయితే మాకు ఇది మేము ఈ ఇంట్లోకి గృహప్రవేశం అయినప్పుడు మా చెల్లె వాళ్ళ అమ్మాయి ఏం చేసిందంటే 3 వెండి ప్రసాదాలు పెట్టుకోవటందుకు ఇవి గిన్నెలు ప్రెజెంట్ చేసింది సార్. అది అసలు నాకు గుర్తే లేదు. నిన్న మీరన్నారు గదా! అదేంటి అదేంటి ఇత్తడి దాంట్లోన్నా, వెండి దాంట్లోన్నా ఇట్లా డబ్బులేసి అమ్మవారి విగ్రహం పెడితే మంచిదని అన్నారు గదా సార్. నాకివాళ వెండి విజన్ ప్లేట్. ఏమొచ్చిందంటే ప్లేటు అదే. అయితే నాకు మనం ప్లేట్స్ కొనేదాకా గిన్నెలున్నాయి గదా! అవి పెద్దగానే ఉంటాయి సార్ ఇంత. వాటిలల్లో కాయిన్స్ ఏసేసి ముగ్గురు అమ్మవార్లని కూర్చోపెట్టాలనే విజన్ వచ్చింది సార్ ఈరోజు. మనీ వెరీ గుడ్. కౌంటింగ్ చేసేటప్పుడు సార్. ఎక్సలెంట్. అది పెడదాము. తర్వాత ప్లేట్స్ తర్వాత ప్లేట్స్ ఇంకా వేరే ఏమన్నా అవి తీసుకుందాం. పెట్టారా ఇంకా ప్రస్తుతానికి పెట్టలేదా? పెట్టలేదు సార్. ఇవాళ ఈరోజు పెడతా పెట్టండి. సార్. ఈరోజే శుక్రవారం కదా ఈరోజు విజన్ పెట్టండి. ఆ! విజన్ మనీ ఫ్లో వచ్చింది సార్ బ్రహ్మాండంగా ఈరోజు. వస్తది. సంపణ కూడా వచ్చేస్తది. అదే సార్. అంటే అట్లా పెట్టి పూజ చేసుకుంటే మంచిది అన్నట్టుగా ఈరోజు అమ్మవార్లు విజన్ చాలా బాగుంది సార్. ఈరోజు నాకు చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళా పైనుండి ముక్కోటి దేవతలు అన్నప్పుడు గూడా పైనుండి వాళ్ళు దీవి చేయటం అసలు
చాలా బాగా అనిపించింది సార్. అంటే ఈ 3 డేస్ నుండి మటుకు చాలా మొన్నేమో ఇది చేసుకోవటం, అదేంటి హోమం చేయటం, అది అట్లా వచ్చింది సార్. అవును. 3 డేస్ నుండి మటుకు చాలా మంచిగా వస్తున్నాయి సార్ అన్నీ. ఇంకా పాజిటివ్‌గా అన్నమాట. ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది సార్. అసలు ఎంత హ్యాపీ అంటే ఈరోజు నిన్న ఫోన్ చేశాను సార్ నేను. పద్మకి ఫోన్ చేస్తే ఈరోజు అదే రేపు ఇది ఉమెన్స్ డే ఉంది గదా! ఆ హడావుడిలో కలెక్టర్‌కు అటువైపు అంతా తిరుగుతున్నాము అంటే, అది అయిపోయిన తర్వాత నేను మీకు అరేంజ్ చేస్తానులెండి ఆంటీ కొన్నన్నా అని అన్నది సరే. ఇక నేను గూడా ఎక్కువ మాట్లాడలేదు. ఇంకా వాళ్ళు ఒక దానికి చేస్తున్నట్టు మనం గూడా ఇంకా ఫోర్స్‌గా మాట్లాడడం ఎందుకని అసలు ఏమన్నా అందామనే ఫోన్ చేశాను గానీ, ఇంకా వాళ్ళు దాని గురించి తిరుగుతున్నప్పుడు మనం గూడా ఇంకా ఫోర్స్‌గా అనొద్దులే అనేసి నేను గమ్మున ఏం ఊరుకున్నాను సార్. అవసరం లేదు. ఆడపడికి వచ్చేస్తాను. ఆవిడే ఇస్తది. ఆ! ఇచ్చి ఫోన్ ఆ! చేస్తది. అదే సార్. ఇంకా ఊరుకున్నాను. ఇంకెందుకులే మనమని మళ్ళా ఎందుకు కర్మలు తెచ్చుకోవటం అనేసి ఇంకా ఊరుకున్నాను సార్. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. మనీ ఉంటే మొత్తం ఉన్నట్లే. మనం ఎవరైనా కలిసి ఉంటే ఏది కాదు అది ఉన్నట్లే. సో దేవుని నమ్మకండి, ధైర్యంగా ఉండండి. ఓకేనా? థ్యాంక్ ఓకే యూ. సార్. థ్యాంక్ యూ థ్యాంక్ ఆల్. యూ. ఓకే సార్. థ్యాంక్ యూ.